హాయ్ వ్యూయర్స్, దేవిశ్రీ ప్రసాద్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. 90s కిడ్స్ చాలామందికి మణి శర్మ గారి తర్వాత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఒకానొక టైంలో నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా, వర్షం, బొమ్మరిల్లు, ఖడ్గం, సొంతం, జల్సా ఇవన్నీ ఆయన ఆల్బమ్స్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్ని రూల్ చేసినవే. సో అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో బహిరంగంగానే పుష్ప 2 ప్రొడ్యూసర్స్పై విమర్శలు చేశారు. ఎవరైనా సరే అడగందే క్రెడిట్ ఇవ్వరు అని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. దాని వెనకాల కారణం ఏంటంటే పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ దేవిశ్రీ ప్రసాద్ చేయలేదు, తమన్ చేశాడని చెప్పి గత కొంతకాలంగా వార్తలు వింటూనే ఉన్నాం. అయితే నిన్న దేవిశ్రీ ప్రసాద్ స్పీచ్తో మనందరికీ ఫుల్ పిక్చర్ క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 ఆర్ఆర్ మొత్తం కూడా దేవిశ్రీ ప్రసాదే చేశాడని చెప్పి క్లారిటీ వచ్చేసింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ని ట్రీట్ చేయాల్సింది అలా కాదు, ఇంకాస్త రెస్పెక్టబుల్ వేలో ట్రీట్ చేస్తే బాగుండేది కదా అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే పేర్కొంటున్నారు. పుష్ప 2 ప్రొడ్యూసర్స్ తప్ప, దేవిశ్రీ ప్రసాద్ తప్ప అని డిబేటబుల్ ఇష్యూ చూసుకున్నట్టయితే చాలామంది నెటిజన్స్ దేవిశ్రీ ప్రసాద్ వైపే ఉన్నారు. ఎందుకంటే మ్యూజిక్ చేయడం అనేది, రీ రికార్డింగ్ ఇవ్వడం అనేది ఒక క్రియేటివ్ ప్రాసెస్. అది 3 ఏళ్ళు పట్టొచ్చు, లేకపోతే సినిమా యొక్క లాంగిటివిటీ బట్టి దాని ఒక అవుట్పుట్ ఉంటుంది. సో పుష్ప 1కి నేషనల్ అవార్డు అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ గురించి తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ పుష్ప 2 కూడా ఆబ్వియస్లీ భావిస్తాడు. అండ్ మీ అందరికీ తెలిసే విషయం ఏంటంటే సుకుమార్ చేసిన సినిమాలకి, ప్రతి ఒక్క సినిమాకి, ఆర్య 2, జగడం, రంగస్థలం, ప్రతి సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి సినిమా కూడా చార్ట్ బస్టర్స్ ఉన్నాయి, ప్రతి మ్యూజిక్ ఆల్బమ్ కూడా సూపర్ డూపర్ హిట్. సో సుకుమార్ సినిమాలకి ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా ఇస్తాడనే ఒక అభిప్రాయం కూడా చాలామంది ప్రేక్షకుల్లో ఉంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాదే కరెక్ట్ అయి ఉంటుంది. ప్రొడ్యూసర్స్దే కాస్త భేదాభిప్రాయాలు ఉండొచ్చు, క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు అని చెప్తే దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఎలాంటి తప్పు ఉండదని చెప్పి చాలామంది నెటిజన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో రైట్ నౌ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో జరుగుతున్న టాక్ అయితే ఇదండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, గతంలో బోయపాటి శ్రీను విషయంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ కాస్త హట్ అయ్యి స్టేజ్ మీదే మీరు కాదు నాతో మ్యూజిక్ చేయించుకుంది, నా పనితనం ఏంటో నాకు తెలుసు, నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నాకు తెలుసు, సో ఖచ్చితంగా ఏ సినిమాకి ఎలా ఇయ్యాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు తెలుసు అని చెప్పి లెజెండ్ ఈవెంట్లో కూడా దేవిశ్రీ ప్రసాద్ ఒక స్టేజ్ మీద కాస్త అగ్రెసివ్గా మాట్లాడిన విషయం అందరికీ గుర్తే ఉంటుంది. సో రైట్ నౌ దేవిశ్రీ ప్రసాద్ గురించి నిన్నటి స్పీచ్ అంతా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీరే అనుకుంటున్నారు దేవిశ్రీ ప్రసాద్ విషయంలో తప్పు ఎవరిదై ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.